ఇంకా పోతే అందరికంటే ఎక్కువ రీతు చౌదరి మాట్లాడినాక తనుజ ఇమాన్యుయల్ మాట్లాడదాం. రీతు చౌదరి ఆమె ఆ యొక్క ఇది జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో అప్పుడు బయట ఈ కాంట్రవర్సీస్ అదేదో నడుస్తున్నది, ఆమె ఏదో నడుస్తున్నది. కానీ ఒక్కటి ఆమెను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆమె ఫిజికల్ టాస్క్ లో మాత్రం కొంచెం స్ట్రాంగ్ గానే ఆడుతున్నది. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నది ఆమెకి, ఆడుతుంది కూడా. ఓకే, కానీ మిగతా విషయాల్లో ఆమె యొక్క ఆమె మాట్లాడేది కానీ అరవడం కానీ ఒక డిస్కషన్ ని మీనింగ్ఫుల్ గా చర్చ చేయడం కానీ మిగతా వాటిలలో నాకైతే పెద్దగా ఆమె ఒక ఏమంటారు పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది, కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఒక ఎక్సెప్ట్ ఫిజికల్ టాస్క్స్ అంటే బెటర్ దాన్ డెమాన్ పవన్. బట్ డెమాన్ పవన్ కి రీతు చౌదరికి పెద్ద డిఫరెన్స్ లేదు పార్టిసిపేషన్ దాంట్లో. సో డెమాన్ పవన్ తర్వాత నెక్స్ట్ ఎలిమినేట్ కావాల్సిన వ్యక్తి రీతు చౌదరి. ఓకే, సో ఆమె అంత 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 కాంట్రిబ్యూట్ అయితే చేస్తలేదు మొత్తం ఓవరాల్. ఓకే, ఆ తర్వాత ఎవరు తనూజ పుట్టస్వామి. ఓకే, ఈ అమ్మాయి చాలా హైలీ టాలెంటెడ్, అది మాత్రం నేను అంగీకరిస్తా. ఓకే, షీఈస్ హైలీ టాలెంటెడ్, డాన్స్ చేయగలుగుతుంది, ముచ్చట చెప్పగలుగుతుంది, యాక్టింగ్ చేయగలుగుతుంది, ఎక్స్ప్రెషన్ చేయగలుగుతుంది, ఎవ్రీథింగ్. షీఈస్ మల్టీ టాలెంటెడ్, దాంట్లో నేను అప్రిషియేట్ చేస్తా. ఓకే, గుడ్ లుకింగ్, చూడడానికి అందంగా ఉంది, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటుంది, ఎక్కడ ఏ సిచ్యువేషన్కి ఎట్లా వేసుకుంటే ఆ సిచ్యువేషన్కి తను హైలైట్ అవుతుంది. సో షీ హాస్ సో మచ్ ప్లానింగ్, సో మచ్ అన్నీ ఉన్నాయి. ఆమె చాలా టాలెంటెడ్ పర్సన్. ఓకే, కానీ ఎక్కడ పోయినా తనే ఉండాలి, వేరే వాళ్ళు ఉండొద్దు, న్యాయం మాట్లాడొద్దు. ఓకే, ఒక ఏమంటారు ప్రతిదానికి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. లేకపోతే ఇట్ హ్యాస్ టు బి హర్ వే, తప్పైనా రైట్ అయినా అంటే ఆమె ఓటమిని అంగీకరించదు. లేకపోతే తనొక్కతే ఉండాలి, మిగతా వాళ్ళందరూ బాడ్మేజ్ అనేదో ఆ టైప్ మెంటాలిటీ. ఓకే, అందుకోసం ఏమైనా ఆమె గెలవడానికో, ఆమె పైన ఉండడానికో, ఆమె అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఆమె ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎడవడానికి సిద్ధంగా ఉంటుంది, రిలేషన్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. షీ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్, షీ వాంట్స్ ద టైటిల్. ఓకే, సో ఆ క్రమంలో సో అది కొంచెం అంటే హైలీ ఏమంటారు స్వార్థం అంటారా ఏమంటారు. సో అది నడుస్తుంది. అంటే ఆమె ఒక పథకం ప్రకారమే ఏడవడమైనా ఏదైనా అవన్నీ నిజంగా కావాలని ఆమెకి ఎమోషన్ వచ్చి చేయడం కాదు. షీఈస్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హర్ గేమ్. ఓకే, పార్ట్ ఆఫ్ ఆమె గేమ్ లో భాగం అది. ఓకే, సో అక్కడ అది కొంచెం ఆ పర్టికులర్ అంటే మిగతా వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని, మిగతా వాళ్ళ యొక్క జెన్యూనిటీని, మిగతా వాళ్ళకి సంబంధించినవి నువ్వు అర్థం చేసుకోకుండా కేవలం నేనే ఉండాలి అన్న దాంట్లో అక్కడ టాలెంట్ మల్టిపుల్ టాలెంటెడ్ ఉన్నప్పటికీ ఆ ఒక్క విషయంలో ఆమె తను ఏమంటారు తగ్గించుకుంటుంది. ఓకే, తనుజ పుట్టస్వామి వీళ్ళందరి తర్వాత రీతు చౌదరి తర్వాత ఆమె వల్ల ఏది మనకి చూడాలనిపిస్తుంది, షో మంచిగా అనిపిస్తుంది కాబట్టి అందుకోసం ఉండాలి. కానీ బట్ ఆమె పర్సనాలిటీ వైజ్ గా, ఆమె గుణం వైజ్ గా she should also be the next after Ritu Chaudhary. She should also be eliminated. కానీ ఆమె కాంట్రిబ్యూషన్, ఆమె యాక్టింగ్, ఆమె గుడ్ లుకింగ్ అన్ని మిగతా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి చూడడానికి ఆ షో చూడబుద్ధి కావాలి కాబట్టి షీ షుడ్ బి దేర్. ఓకే, ఇక తర్వాత ఎవరు ఇమ్మాన్యుయల్, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్. సో ఆయన తన పర్సనాలిటీ, తన లుకింగ్ అన్ని పక్కకు పెట్టి ఓకే 100% ఆయన ఎక్కడ సిచ్యువేషన్ ఎట్లుండాలి, ఎట్లా ఆడాలి, ఆ షోలో ఇమాన్యుయల్ లేకపోతే బోర్ కొడుతుంది షో. ఆయన జోకులు, ఆయన ఎంత దరిద్రపు సిచ్యువేషన్ కూడా ఆయన జోక్గా మార్చేస్తాడు. ఎంత అందరు ఏడుస్తుంటే ఆడ జోక్ వేస్తాడు, అంటే నవ్విస్తాడు. సో ఇప్పుడు టాప్ 1 ఇది టాప్ ర్యాంక్, ఆయన లేకపోతే షోలో బోర్ అయిపోతుంది. సో హీఈస్ ద ఏమంటారు టాలెంట్ ఉంది, గేమ్స్ అన్నిట్లలో మంచిగా ఉన్నాడు. ప్లస్ ఆయన కామెడీ, హ్యూమర్ సెన్స్, హ్యుమానిటీ సెన్స్, రిలేషన్షిప్ ని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకు వస్తుంది, దాన్ని క్యారీ చేస్తలేడు. ఈజ్ ద రైట్ పర్సన్. అంటే టైటిల్ ఎవరికి వస్తుంది అనేది జనాల్ని ఓటింగ్ అవన్నీ ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్స్లు ఏమేమి ఉంటాయో వాళ్ళ అభిమానులు లేకపోతే వాళ్ళ పిఆర్ఓ ఏముంటుందో కానీ బట్ హీఈస్ ద రైట్ పర్సన్. ఇది అందరి లోపల టాప్ నాచ్ ఇమాన్యుయల్. ఓకే, సో ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఓకే, సో ఐ థింక్ మోస్ట్లీ ఐ టాక్డ్ అబౌట్ ఫుడ్ చెప్పిన, ఎమోషనల్ రిలేషన్షిప్ చెప్పిన. ఓకే, మీ కామెంట్స్ చదుదాం. ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎవరు వస్తున్నారంట, 5 వస్తున్నారంట.
5 6. దివ్యల మాధురి వస్తుందంట. ఓకే, దివ్యల మాధురి అంటే అదే కొంచెం ఓల్డ్ ఏజ్ అయింది కదా వాళ్ళు ఇద్దరు, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారు. ఆమె యొక్క సిల్క్ శారీలు డిజైనర్ వేరేదో అమ్ముతుంది. అదే ఇద్దరు డాన్సులు చేస్తారు. ఓల్డ్ ఎమ్మెల్సీ ఒక ఆయన పేరేంది. సో అదే ఆయన దివ్యాల మాధురి వస్తుందంట. అట్లనే చిట్టి పికిల్స్ రమ్య తిట్టిరు కదా, అది అరే ఈ పికిల్స్ కొనుక్కునే శక్తి లేదురా అని తిట్టిరు కదా. సో అందులో చిన్న ఆమె కండలు పెట్టుకొని ఇట్లా చెస్ట్ పెట్టుకుంటూ ఉంటుంది ఒక ఆమె, డాన్సులు చేస్తుంది. చిట్టి పికిల్స్ చిన్న ఆమె, 3 అక్కయ్యలలో చిన్న ఆమె రమ్య వస్తుందంట. నిఖిల్ నాయర్ అంట, నాకు తెలియదు ఎవరో, సీరియల్స్ ఏదో యాక్ట్ చేస్తాడంట. అట్లనే ప్రభాస్ సీను యొక్క సినిమాలు ప్రభాస్ సినిమాలు ఉండే కదా, ఆయన మరి ఆయన ఏమేమి కాంట్రిబ్యూట్ చేస్తాడో, ఏం జోకులు వేస్తాడో తెలియదు. అఖిల్ రాజ్ అంటే ఎవరో నాకు తెలియదు. మోనిషా చౌదరి అని ఒక ఆమె అమెరికాలో ఉంటుంది, ఎన్ఆర్ఐ, ఊటా స్టేట్లో ఉంటుంది, తిరుగుతుంటుంది. ఇక ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆమెకి. సో కాలిఫోర్నియా పోయినా ఈడ పోయినా లేడీస్ క్లబ్ అది అని ఒక ఈషా అని చెప్తుంది. కానీ ఆమె ఛానల్ కూడా ఉంది, మోనిషా ఏదో ఉంది. సో ఆమె పెళ్ళి అయింది, అన్ని అయినాయి. మరి మోడల్ అంట, యాక్ట్రెస్ అంట, ఎక్కడనో కానీ ఏదో ఏషియా మోడల్ ఊటా ఏదో అవార్డు కూడా వచ్చిందంట. సో ఏది ఏమైనా ఆమె అయితే పెళ్ళి అయింది, ఇక బక్క మెయింటైన్ చేస్తుంది. ఇక ఆల్మోస్ట్ తొడల ఇక దాదాపు పైకి అన్ని డ్రెస్సులు ఇక అన్ని మొత్తం రివీలింగ్ చేస్తుంది. సో మోనిషా చౌదరి ఆమె కూడా వస్తుందని అంటున్నారు. సో అది తర్వాత మీ కామెంట్స్ చదువుతుంది. నాగార్జున గారు మంచిగా హోస్ట్ చేస్తున్నారు. ఆయనకున్న యాక్ట్రెస్ కి, ఆయనకున్న సంపదకి, ఆయనకున్న బిజీకి, ఓకే, ఆయన స్టిల్ ఆయన అంత టైం కేటాయించి ఒక్కొక్కరిని విశ్లేషించి చాలా మెచ్యూర్డ్ గా హోస్ట్ చేస్తున్నారు. నేను నాగార్జున నుంచి అంత ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు అనుకో, ఐ డోంట్ థింక్ హీ కుడ్ మేనేజ్ ఇట్. కొంత బాలకృష్ణ గారు చేస్తున్నారు, జగపతి బాబు గారు చేస్తున్నారు హోస్టింగ్, కానీ ఆలీ గారు చేసిండ్రు. కానీ అందరికీ అంత కంటిన్యూస్ గా ఆ గ్రేస్ అనేది వి షుడ్ అప్రిషియేట్ నాగార్జున గారు ఫర్ దట్. చాలా మంచిగా చేస్తున్నాడు ఆయన హోస్టింగ్ అదంతా. అంటే ఇప్పుడు ఆయన వయసు కూడా ఎంత ఉంటుంది, 65 70 ఉంటాడు ఆయన. బట్ స్టిల్ ఆయన యొక్క అంత సన్న ఇప్పుడు పర్సనాలిటీ ఆ ఏజ్ లో కూడా మెయింటైన్ చేయడము, ఓకే, ఒక పాజిటివ్ ఎనర్జీ తేవడము, చాలా ఒక సంయమనం కోల్పోకుండా ఎమోషన్స్ ని ఎక్కడ హద్దులు దాటకుండా చాలా ఫ్రెండ్లీగా, ఒక మెచ్యూర్డ్ గా, అంటే మనకి చూసే వాళ్ళకి చాలా మంచిగా అనిపించే విధంగా సిచ్యువేషన్ ని పాడు చేయకుండా, ఎక్కడ వాళ్ళ తప్పులను ఎత్తి చూపెడుతూ చాలా మంచిగా హోస్ట్ చేస్తున్నాడు. వి షుడ్ అప్రిషియేట్ హిమ్, నాగార్జున గారు ఫర్ దట్. మీ కామెంట్స్. జాన్ ప్రసాద్ కి హాయ్ అన్నారు. కామ్రేడ్ క్రిష్ తెజావత్ నవ్వుతున్నాడు. రీతు తనుజ శ్రీజ మంచిగా ఉంది బ్రదర్. శ్రీజ మంచి అమ్మాయి, కైండ్ హార్టెడ్, గేమ్స్ బాగా ఆడుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆమె గొంతు కొంచెం కీచుదనం ఎక్కువ ఉన్నది. ప్లస్ గతంలో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో ఓవర్ టాక్ చేసేది, కానీ మధ్య తగ్గించుకుంది. సో బట్ ఆమె ఉండాలి, టాప్ 5 లో ఉండాలి శ్రీజ. ఎందుకంటే ఇప్పుడు భరణి ఆమె మాట్లాడుతుంటేనే ఆమెని తీసుకుపోయి ఎత్తేసిండు బయటకి. కరెక్ట్ కాదు కదా, దట్ ఇస్ నాట్ ఫేర్ కదా. ఆమెకు దెబ్బ కూడా తగిలింది. ఆమెను కావాలని టార్గెట్ చేస్తారు. ఆమెకు చాలా టాలెంట్ ఉంది, పొటెన్షియల్ ఉంది కాబట్టి కావాలనే శ్రీజను టార్గెట్ చేస్తారు. షీఈ్ గుడ్ హ్యూమన్. 2 నాలుకలు లేవు, 2 నటించడాలు లేవు, ఏది ఉంటే అదే ఉంది. వీళ్ళందరూ దొంగలు నటిస్తున్నారు. సో శ్రీజ ఈజ్ బెటర్. బిగ్ బాస్ ఎందుకన్నా లైట్ చూస్తారు కదా బ్రదర్. మాలా కరుణ్ జనాలు చూస్తారు కదా, జనాల లోపల అది వన్ ఆఫ్ ద యాక్టివ్ ఇది ఉంది కదా. సో పాలిటిక్స్ మాట్లాడుతూనే ఉంటాం కదా రెగ్యులర్ గా, అప్పుడప్పుడు సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా.